దేశంలో అత్యధికంగా గుడ్లు ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏదో తెలుసా? ఆశ్చర్యకరంగా, ప్రతిరోజూ గుడ్లు తినే చాలా మందికి కూడా ఈ విషయాలు తెలియవు. ప్రాంతాల్లోనూ విస్తృతంగా పౌల్ట్రీలు ఏర్పాటయ్యాయి. ఇందులో మోడర్న్ ఫార్మింగ్ టెక్నిక్స్ ఉపయోగించి గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. ముఖ్యంగా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు అత్యధిక పాత్రను పోషిస్తున్నాయి. ఫీడ్, మౌలిక సదుపాయాలు, నిపుణులైన ఫార్మర్లు ఉండటతో దేశంలో ఏపీ లీడింగ్ పొజిషన్లో దూసుకెళ్తోంది. వెల్లడించిన కథనం ప్రకారం ఇండియాలో అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పౌల్ట్రీ పరిశ్రమ ఇక్కడ అతివేగంగా వ్యాప్తి చెందుతుండంతో గుడ్ల ఉత్పత్తిలో టాప్ ప్లేస్లో ఉంది. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తంలో దాదాపు 20% ఈ రాష్ట్రం నుంచే ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రతి 100 గుడ్లలో 20 ఎగ్స్ ఏపీలో ఉత్పత్తి అయినదేనని జాతీయ పశు సంవర్ధక సంస్థల లెక్కలు చెబుతున్నాయి. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కొన్ని కోట్ల మంది ప్రజలకు పోషకాహారాన్ని అందించడంలో ఇది కీ రోల్ పోషిస్తుంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు దీనిని రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు, డైటీషియన్లు సజెస్ట్ చేస్తుంటారు. మార్కెట్లో గుడ్డు సులువుగా అందుబాటులో ఉండటంతో పాటు త్వరగా వండుకోవడానికి అనువైనది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గుడ్డు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అందుకు తగ్గట్టుగానే గుడ్ల ఉత్పత్తి క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మరి ఇండియాలో అత్యధికంగా గుడ్లను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఉత్పత్తిదారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ తర్వాత దేశంలో గుడ్ల ఉత్పత్తిలో మరికొన్ని రాష్ట్రాలు టాప్లో నిలిచాయి. అందులో తమిళనాడు, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కర్ణాటక వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో బలమైన పౌల్ట్రీ సెక్టార్ అభివృద్ధి కావడం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రత్యేకమైన స్కీమ్లు అమలు చేయడం ఇందుకు కారణాలుగా ఉన్నాయి. ప్రజల్లో గుడ్లకు డిమాండ్ పెరగడం, మెరుగైన రవాణా సదుపాయం ఉండటంతో అన్ని ప్రాంతాలకు వీటి సరఫరా మెరుగ్గా జరుగుతోంది. దేశంలోని గుడ్ల ఉత్పత్తిలో ఈ 5 రాష్ట్రాలు కలిపి దాదాపు 60% మేర ఉత్పత్తి చేస్తుండటం గమనార్హం. టాప్ అంటే ప్రపంచంలో అతిపెద్ద గుడ్ల ఉత్పత్తి దేశాల్లో చైనా టాప్లో నిలిచింది. ఈ దేశంలో ఏటా కొన్ని వందల కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. విస్తృతంగా విస్తరించి ఉన్న పౌల్ట్రీ ఫారంలు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బలమైన వ్యవసాయ మౌలిక సదుపాయాలు గుడ్ల ఉత్పత్తిలో కీ రోల్ పోషిస్తున్నాయి. చైనాలో దేశీయంగా గుడ్లకు డిమాండ్ ఉండటమూ ఈ స్థాయిలో ప్రొడక్షన్, ఎగుమతికి ఊతమిస్తోంది. చైనా తర్వాత ఇండియా కూడా టాప్ లిస్టులో ఉంది. మన దేశంలోనూ పౌల్ట్రీ రంగం ర్యాపిడ్గా పెరుగుతోంది. ఫ్యాక్ట్స్ ప్రోటీన్ రిచ్ డైట్పై అవగాహన పెరుగుతున్న క్రమంలో మన దేశంలో గుడ్ల వినియోగం పెరుగుతోంది. ప్రభుత్వ బడుల్లోనూ విద్యార్థులకు మెరుగైన పోషకాహారాన్ని అందించడంలో భాగంగా గుడ్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తోంది. దీంతో పాటు మోడర్న్ పౌల్ట్రీ ఫారంలు గుడ్ల ఉత్పత్తికి బూస్ట్ ఇస్తున్నాయి. టెంపరేచర్ కంట్రోల్, ఆటోమేటెడ్ ఫీడింగ్ సిస్టమ్స్ వంటివి గుడ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ కల్పనలో ఈ రంగం కీ రోల్ పోషిస్తోంది. ఎన్నో కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి.